హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు కూడా ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. 5:30కల్లా పాటలు అయిపోవాలి. 5:35 ఈరోజు. లేట్గా వస్తే లేట్ అయిపోద్ది. అందుకే 5:30కల్లా నేను ముగించేయాలి పాటలన్నీ కూడా. అప్పుడే మనం ఎక్కువసేపు ఆరాధన చేసుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తాడు. ఆరాధన అనేది ఎక్కువగా మనం చేసినప్పుడు, ఎప్పుడైనా మీరు ఇంటి దగ్గర అందరూ ప్రార్థన చేస్తారా? ఇంటి దగ్గర అందరూ వెరీ గుడ్. ఎంతమంది ఆరాధన చేస్తారు ఇంటి దగ్గర? నవీన్ ఎప్పుడేం చేసావా ఇంటి దగ్గర ఆరాధన? ప్రార్థన చేస్తాం అందరం కూడా. ఆరాధన ఎప్పుడేం చేసామా? ఆరాధన అంటే పాట పాడడం కాదు. ఆరాధన ఈజ్ నాట్ ఈక్వల్ టు సింగింగ్ ఏ సాంగ్. ఆరాధన అంటే పాట పాడమా? చెప్పండి, పాట పాడమా? దాన్ని పాటలు అంటారు, పాట పాడడం అంటారు. ఆరాధన పాట పాడడం ఒకటి కాదు. ఆరాధన అంటే ప్రభువుని ఎలా స్తుతించాలంటే హృదయపూర్వకంగా, ఇంకా చెప్పాలంటే పూర్ణ హృదయముతో. ఇంకా మరొక దాంట్లోకి లీనమవ్వకూడదు. ఆయన నీవు లేదా ఆయన నేను, అంతే. ఇంకంతకు మించి వేరే ఆలోచనలు కానీ, వేరే తలంపులు కానీ, వేరే డీవియేషన్ అంటారు దాన్ని, అటు వెళ్ళకుండా పూర్తిగా ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తారా ఇంటి దగ్గర ఎప్పుడైనా? ఈరోజున అలవాటు చేసుకోండి, ట్రై చేయండి, ఆరాధన చేయడానికి ట్రై చేయండి. ప్రార్థన కాదు నేను అనేది, జస్ట్ వర్షిప్ ద లార్డ్. ఆయన నామాన్ని మీరు ఏం చేయాలి? ఆరాధన చేయాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి. దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన వారం నేను చెప్పాను సువార్త కూడిక అని అగ్నంపూడిలో అన్నాను, కానీ అగ్నంపూడి పెట్టలేదు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళామంటే పరవాడ లోపల గ్రూప్లో కూడా పెట్టాను. ఆ 7 ప్లేస్ పేర్లు పెట్టాను. సోమనాయుడుపాలెము, తర్వాత స్వయంభువరం, యలపాక, అలాగా 7 ప్రాంతాల్లో అసలు బోరంగి, పాయిక్రావ్, బోరంగి, ఇంకొక ఊరేదో ఉంది కొత్తూరు. ఈ ప్లేస్లన్నీ కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళాం. దేనికి వెళ్ళాం? ఓన్లీ ప్రేయర్. అక్కడికి వెళ్ళి ఆటో మీద వెళ్ళి, నేను కూడా ఆటో మీద వెళ్ళిపోయాను, కారు తీసుకెళ్ళలేదు, ఆటో మీద వెళ్ళిపోయాం. అందరం కలిసి ఆటోలోనే కూర్చుని, దిగలేదు, ఆటోలోనే కూర్చుని ఆ ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఉన్న సతాను చీకటి అంధకార శక్తులను బంధించడానికి దేవుడు సహాయం చేశాడు. మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్తాం. ఈసారి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తామంటే సువార్త ప్రకటించడానికి వెళ్తాం. ఇప్పుడు మనం ముందు ఏం చేస్తామన్నప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే ఏంటి? బంధించడం. అక్కడున్న చీకటి శక్తులు బంధించాం. ఇప్పుడు వెళ్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మార్గాన్ని తెరుస్తాడు సువార్తకి. సో విశ్వాసంతో వెళ్దాం. మళ్ళా ప్రభు ప్రేరేపించినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మనము బయలుదేరదాం. సిద్ధపడండి. ప్రార్థన పూర్వకంగా ఆ దినాన్ని మనం నడిపించబడి ముందుకు వెళ్దాం. యథావిధిగా ఈ వారము గురువారము ఉపవాస ప్రార్థన ఉంటుంది ఉదయకాలం 10 నుండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొవలసిందిగా నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. గత వారం మనం ధ్యానం చేసుకున్న అంశమే ఏంటి? మనం ధ్యానం చేసుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఎస్. ఎవరి గురించి జ్ఞాపకం చేసుకున్నాం చెప్పండి? యోనా. కరెక్ట్. యోనా యొక్క జీవితం గురించి మొదటి అధ్యాయం మనం చూసాం. ఈరోజు 2వ అధ్యాయంలో యోనా ఏ విధంగా అసలు దేవుని సన్నిధికి వచ్చాడా లేదా? గడిచిన వారంలో మనం ధ్యానం చేసుకున్న అంశంలో ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటిదిగా చెప్పగలరా? ఏంటి చదవండి. దేవుడు తన బిడ్డలను ఎక్కడ ఉండాలని కోరుతున్నాడు? తన సన్నిధిలో ఉండాలని మరియు తనకు లోబడాలని కోరుచున్నాడు. ఇది ఫస్ట్ కాదు. ఏది ఫస్ట్? ఇది ఫస్ట్.
సన్నిధి ఇంపార్టెంట్, ఇది కాదు. మనం ఎక్కువగా ఇది చేస్తాం, ఇది చెయ్యం. నేను లోబడతాను, దేవునికి లోబడతాను అన్న విధానంలో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఉంటారు. లోబడాలి లోబడాలి లోబడాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. కానీ దేవుడు చెప్పింది చేసే కన్నా ముందు దేవునికి దగ్గరగా ఉండాలని కోరుతున్నాడు. చూడండి ఒకసారి, మీరు చెప్పండి ఆన్సర్ ఫస్ట్. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? వెరీ గుడ్, 12 మంది శిష్యులు. ముందుకు వచ్చేసాయి, నేను ముందుకు తీసుకున్నాను, అక్కడ కూర్చుంటారు. వెరీ గుడ్. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? అందరూ ఇక్కడే ఉన్నారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? యేసు ప్రభు వారు ఎందుకు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు? చెప్పండి. తనకు సువార్త ప్రకటించడానికి, ముందుగా వెళ్ళి సిద్ధం చేయడానికి. వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు? 12 మంది శిష్యులు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఒకరు అన్నారు సువార్త ప్రకటించడానికి, ఆయనకి ముందు వెళ్ళి సిద్ధపరచడానికి అన్నారు. వెరీ గుడ్. ఇంకా ఆన్సర్ చెప్పండి, నో ప్రాబ్లం. నేనేం అన్ను ఆన్సర్ తప్పు అన్ను, దానికి ఇలాగే అంటాను నేను. యేసుప్రభు ఎంతమంది శిష్యులు ఉన్నారు? వెరీ గుడ్. ఎందుకు ఏర్పాటు చేశారు యేసుప్రభు శిష్యులు? సంఘాన్ని నడిపించడానికి. వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అంతమంది చెప్పాలి ఆన్సర్. ఇంకొక ఆన్సర్ కావాలి నాకు. సువార్తకి ముందుగా వెళ్ళి సిద్ధపరచడానికి అన్నారు, సంఘాన్ని నడిపించడానికి అన్నారు. వెరీ గుడ్. ఇంకొక ఆన్సర్ కావాలి. మూడోది, ఆత్మని రక్షించడానికి. వెరీ గుడ్. సువార్త కొరకే యేసు ప్రభుకి ముందు వెళ్ళి సిద్ధపరచడానికి. వెరీ గుడ్. అంటే ఆయన త్రోవల్ని సరళం చేయడానికి అని ఒకరు అన్నారు. సంఘాన్ని సిద్ధపరచడానికి, సంఘానికి నడిపించడానికి అని ఒకరు అన్నారు. సువార్తకి వాళ్ళే వెళ్ళి సువార్త ప్రకటించాలి. వెరీ గుడ్. మీరు చెప్పిన ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అంతే కదా. సువార్తకి ముందు వెళ్ళాలన్నా ఆయన ఏమన్నాడు? నాకంటే ముందు వెళ్ళండి అన్నాడు కదా. అంటే లోబడాలని కోరుతున్నాడు. సంఘాన్ని నడిపించడానికి లోబడాలని కోరుతున్నాడు. సువార్త ప్రకటించడానికి, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద లోబడాలి, అంతే కదా. కానీ ఇది ఎవరు చెప్పలేదు. ఇంకా చదవండి ఇప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఈ మాట చూడండి, వారు తనతో కూడా ఉండునట్లును. చాలు అంతవరకు చాలు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఎన్నుకోవడానికి గల ఉద్దేశం ఏంటి? అది తనతో కూడా, ఇంకొక మాట చెప్పండి, తన సన్నిధిలో ఉండడానికి. ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే ఏది ముందు వస్తుంది? సన్నిధిలో ఉండడమా, లోబడ్డమా? అది పరిచర్య అంటారు చాలామంది. పరిచర్య కన్నా ప్రాముఖ్యమైన తెలుసా? ఆయన సన్నిధిలో ఉంటా. దాన్నే ఏమంటామంటే ఫెలోషిప్, సహవాసం. పరిచర్య కన్నా, లోబట్ట కన్నా ఏంటి ప్రాముఖ్యం అంటే ప్రభువుతో గడపడం, ప్రభువుతో కూర్చోవడం, ప్రభు అసలు ఏం చెప్తున్నాడో అని ఆయన మీద ఆధారపడడం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో. కొన్నిసార్లు ఆయన ఎలా మాట్లాడతాడంటే, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను మాట్లాడతా అంటాడు. ఇక్కడ నేను మాట్లాడను, ఎక్కడికి వెళ్ళాలి? పలానా దగ్గరికి వెళ్ళు. అప్పుడప్పుడు నేను వాక్యం ప్రిపేర్ అవుతూ ఉంటాను. వాక్యం చదువుతూ సడన్గా మా మిస్సెస్ అంటాను, నేను బయటికి వెళ్తాను చెప్పేస్తాను అంతే. ఓన్లీ ఫోన్ అక్కడ తీసుకెళ్తాను, బైబిల్ కూడా తీసుకెళ్ళను, ఫోన్ కూడా తీసుకెళ్తాను, బైక్ వేసుకుని అలా వెళ్ళిపోతాను. ఒక నిర్మానుష్యం అంటే ఎవరు ఉండే ప్రాంతం ఉంటుంది కదా, ఎవరు ఆ రూట్లో వెళ్ళరు, తక్కువ వెళ్తారు అన్న ప్రాంతానికి వెళ్ళిపోతాను. అక్కడ బైక్ మీద కూర్చుని దిగి బైక్ మీద ఇలా జారబడి ఫోన్లో బైబిల్ ఓపెన్ చేసి, నేను ఏ విషయం అయితే నేను వాక్యంలో ధ్యానం చేస్తున్నానో ఆ వాక్య విషయంలో ప్రభుని అడుగుతాను. ప్రభా, ఈ వాక్యం నాకు అర్థం కాలేదు, నాకు చెప్పండి అన్నప్పుడు ఆ ప్లేస్లో, ఇంట్లో నాకు బయలుపరచబడనిది ఆ ప్లేస్లో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడని నేను చాలాసార్లు గమనించాను.
చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట మీకు కనపడుతుంది. 2వ అధ్యాయంకి వచ్చినట్లయితే ద బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 2, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంకి వచ్చినట్లయితే దేవుడు అక్కడ ఒక మాట, మనకు 3వ అధ్యాయంకి వద్దాం. 3వ అధ్యాయంకి వచ్చినట్లయితే అక్కడ ఒక మాట నీకు కనబడుతుంది. 22వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. అక్కడ యెహోవా హస్తము నా మీదికి వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చింది. ఇంటి దగ్గర మాట్లాడ్డా ఆయన? ఏం చెప్పాను మళ్ళా? యెహెజ్కేలు అంటున్నాడు, నువ్వు నరపుత్రుడా, నువ్వు లేచి మైదాన భూమికి వెళ్ళు. మైదానం అంటే ఏంటి? గ్రౌండ్, ప్లే గ్రౌండ్. అక్కడికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడుతా అన్నాడు. ఇక్కడున్న ప్లేస్ మంచిది కదా? అది ఉద్దేశం కాదు. దేవుడు ఎక్కడైనా మాట్లాడగలడు. కొన్నిసార్లు ఆ ఒంటరి ప్రదేశంలో గడుపుతున్నప్పుడు, ఇంటి దగ్గర ఆ యొక్క సందడి ఉంటుంది, దానికన్నా ఒక సోలిటరీ ప్లేస్ అంటాడు దాన్ని. అంటే ఒక ఒంటరిగా నువ్వు గడపాల్సిన ప్రదేశంలో గడుపుతున్నప్పుడు ఎవరి స్వరం వింటామో తెలుసా? అది చాలా మెల్లని స్వరం. అది దేవుని యొక్క స్వరము గట్టిగా అనేది ఉండదు. ఎలా మాట్లాడు తెలుసా? ఆయన సమూయేలు అంటాడంతే, చాలా మెల్లగా సమూయేలు అనిపించాడంతే. ఎంత స్పష్టంగా ఆ బాలుడైన సమూయేలు విన్నాడు. లేచాడు, పరుగు పరుగున యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, మీరు నన్ను పిలిచారు కదా, వచ్చానన్నాడు. నేను పిలవలేదు. 3 సార్లు సమూయేలు అని దేవుడు పిలిచాడు. 4వసారి అక్కడ నిలబడి ప్రత్యక్షమై మళ్ళా పిలిచాడు సమూయేలు అని. సమూయేలు దేవుని యొక్క మాటను విన్నాడు. దేవుని యొక్క మాట వినాలి అంటే ముందు ఎక్కడ ఉండాలి? అది నేను దేవుని మాట వింటున్నాను అని అనుకుంటున్నారు మీరు ఇక్కడ చేసి ఏంటి? స్వార్థకి వెళ్ళిపోయి, తర్వాత కరపత్రికలు పనిచేసి, ప్రార్థన చేయకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా, దేవుడితో సమయం వెచ్చించకుండా, ఇది చేస్తాను, పాటలు పాడతాను, స్తుతిస్తాను, ఆత్మను రక్షిస్తాను, ఇవేవి చేసినా ఇదే చేస్తున్నావు. దేవుడు అంటాడు, అక్రమము చేయువారులారా. ఎందుకని అంటే లోపట్టు అక్రమమా? ఇది లేకుండా ఇది అక్రమమే. ఏది లేకుండా? దేవునితో గడపకుండా నువ్వేం చేసిన అక్రమం. దేవునితో గడపకుండా, మళ్ళీ చెప్తున్నాను, ఎవరితో గడపకుండా? మీకు ఇక్కడ నేను వాక్యం బోధించడానికి ఎప్పుడు ప్రిపేర్ అవుతుంది తెలుసా? లాస్ట్ సండే నైట్ ప్రిపేర్ అవుతాను. అక్కడ స్టార్ట్ చేస్తాను. సండే నైట్, మండే, ట్యూస్డే, వెన్స్డే, ఏదో శనివారం కూర్చుని ప్రభు పాదాల దగ్గర కూర్చుని, ప్రభు రేపు నేను ఏం మాట్లాడాలి ప్రభు, ఇది కాదు. నేను ఇలా చేయను. ఎప్పుడో ఆదివారం కోసం ఈ ఆదివారం ప్రిపేర్ అవుతాను. ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఈ ఆదివారం నుండి రోజు కూడా మెల్లమెల్లగా అధ్యాయం అంతా చదువుకుని ప్రభువానితో మాట్లాడు అని ఆ అధ్యాయం అంతా కూడా ఆ వారం అంతా చదవడానికి నేను వెచ్చిస్తాను. ఎక్కడ నుండి తెలుసా? ఇక్కడ ఆయన సన్నిధిలో. ఈరోజు దేవుడు తన బిడ్డలందరినీ కూడా ఎక్కడ కోరుతున్నాడు తెలుసా? లోబడాలని కాదు. మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆయనతో ఉండాలి. ఎంతమంది ప్రభుతో గడుపుతున్నారు? మీకు అర్థమైందా? ప్రార్థన కాదు, మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన అనేది ప్రభుతో గడపడం కానే కాదు. ప్రార్థన అంటే చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? ప్రభుతో మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు, ఆయనతో మాట్లాడలేదు. చెప్పండి, ఎలా గడపడం అవుతుంది? చెప్పండి. ప్రభుకి నువ్వు లిస్ట్ ఇస్తున్నావు. ఇప్పుడు షాప్కి వెళ్ళి కేజీ పంచదార, కేజీ రైసు ఇవన్నీ కావాలంటే అతను ఏం చేస్తాడు? పొట్లాలు కడతాడు. ఇప్పుడు దేవుడు ఎలా కనబడుతుంటే నీకు పొట్లాలు కట్టే వ్యక్తే కనబడుతున్నాడు. నువ్వు ఇచ్చే లిస్ట్ ఉంటుంది కదా, నాకు సైకిల్ కావాలి, నాకు ఆటో కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, లిస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి ప్రభువా ఇవ్వంటే ఆయన పొట్లాలు కట్టి అది నీకు ఇస్తాడు. అది ప్రార్థన. ఇది నువ్వు చేస్తుంది లోబడుతున్నావు. ప్రార్థన చేయాలి, లోబడుతున్నావు, ఎడతెగక ప్రార్థన చేయాలి. కానీ దేవుని సన్నిధిలో ఉంటా ప్రార్థన కాదు. ఒకటి కాదు. ఆయన స్వరాన్ని ఎంతమంది వింటున్నారు? నేను ఉదయకాలమే లేచి, చదవండి మాట ఒకసారి. కీర్తన గ్రంథము 5వ కీర్తనలో భక్తుడైన దావీదు ఒక చక్కటి మాట అంటాడు. చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము ఆ కిందన మీరు చదివినట్లయితే
ఒక చక్కటి మాట అక్కడ రాయబడింది, నీ సన్నిధిలో నేను నీ యొక్క మాటలు వినడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడని ఒక చక్కటి మాట అక్కడ కనబడుతూ ఉంటుంది. 7వ వచనం చదవండి ఒకసారి. 7వ వచనం, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. మరొక మాట చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం కొద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఈ మాట 5వ వచనం, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. చాలండి. ప్రార్థించకుండా కాదు. ప్రార్థన అంటే మనం మాట్లాడడం, కానీ ఆయన సన్నిధిలో ఉండడం అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది చేయటం. రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మనం చెప్తే దేవుడు చేయడం కాదు, దేవుడు చెప్తే మనము చేయడమే ఆయన సన్నిధిలో ఉండటం. ఇప్పుడు చెప్పండి ఎంతమంది మీరు దేవుడి సన్నిధిలో గడుపుతున్నారు? యోనా దేవుని సన్నిధికి ఎంత దూరం అయిపోయాడంటే, యోనా దేవుని సన్నిధిలో ఉండలేదు కాబట్టి ప్రార్థన చేయలేకపోయాడు. దేవుని సన్నిధిలో గడపలేకపోయాడు కాబట్టి రెండో విషయానికి వెళ్ళలేకపోయాడు. లోబడాలని కోరుచున్నాడు దేవుడు, కానీ లోబడకుండా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఈరోజు యోనా మరలా ఎక్కడికి వచ్చాడు తెలుసా? దేవుని సన్నిధికి తిరిగి వచ్చాడు. యోనా he returned to the presence of the Lord. యోనా దేవుని సన్నిధికి ఎలా వచ్చాడో చదువుదాం ఒకసారి. యోనా గ్రంథము 2వ అధ్యాయం కొద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము తీయండి. అందులో నుండి 10 వచనాలు ఉంటాయి. ఇది మనం ధ్యానం చేద్దాం. ఓకే. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో యోనా ఎక్కడికి వచ్చాడంటే, he returned to the presence of the Lord. అనగా యోనా దేవుని సన్నిధికి మరలా వచ్చాడు. మీకు కనబడని ఒక మాట, యోనా ప్రార్థించాను అనే మాట మీకు 1వ అధ్యాయంలో ఎక్కడైనా కనబడిందా? ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. గమనించండి, యోనా ఏ విధంగా దేవుని సన్నిధికి తిరిగి వచ్చాడంటే ప్రార్థన ద్వారా. చూడండి, he recognized God's presence in his distress. అనగా తన క్లిష్ట పరిస్థితిలో అతడు దేవుని సన్నిధిని గుర్తించాడు. ఎప్పుడు గుర్తించగలము దేవుని సన్నిధి తెలుసా? అన్నీ బాగున్నప్పుడు దేవుని సన్నిధి కనపడదు. అన్నీ బాగున్నప్పుడు నీకు దేవుని సన్నిధి కనపడదు. కానీ ఏమీ బాగోలేనప్పుడు, పరిస్థితులన్నీ కూడా మీకు ఎలా కనబడుతుందంటే నష్టముతో ఉన్నప్పుడు మీకు ఇది బాగా గుర్తించగలం. ఏది? దేవుని సన్నిధి. అక్కడ వస్తుంది, లోపల నుండి వస్తుంది, హృదయపూర్వకమైన ప్రార్థన వస్తుంది. అక్కడ నీవు అనుకోకుండానే కళ్ళను ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. ఎందుకు అంటే యు ఆర్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని సన్నిధిని నువ్వేం చేస్తున్నావు తెలుసా? అనుభవిస్తూ ఉన్నావు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుని సన్నిధి ఎలా ఉంటుంది అప్పుడు? ఖచ్చితంగా చూడండి, చదువుదాం ఒకసారి. మొదటి వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించినావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసినావు. ఒక్కసారి ఆగండి, ఇది అబద్ధం కాదా? ఎవరు పడేశారు? నీవు నన్ను అగాధమైన సముద్రగాలు పడవేస్తున్నావు. ఎవరు పడేయమన్నారు? నన్ను ఎత్తి అని ఎవరన్నారు? ఇప్పుడు ఎవరి మీద పడుతున్నాడు? ఎంత రాంగ్ కదా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అన్నాడు దావీదు. చదవండి కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనం చదివినట్లయితే, గాఢాంధకారపు లోయలో
నేను అన్నాడు. అక్కడ నీవు నన్ను సంచరింపజేయ అనలేదు అక్కడ. కానీ పై వచ్చిన చదవండి, 2వ వచనం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయించున్నాడు. ఎవరంటే ఆగండి ఎవరు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. కానీ గాఢాంధకారపులో వచ్చేసరికి ఆయన నన్ను అన్నాడు, అక్కడ నేను అన్నాడు. కానీ యోనా చూడండి, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో అసలు పడేయమన్నాడు దేవుడు. అసలు ప్రార్థన చేస్తే కదా యోనా, అసలు యోనా ప్రార్థన చేసి అసలు ఎందుకు వచ్చి, అప్పటికి ఓడ నాయకుడు అంటూనే ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయి నిద్రపోతా. అప్పుడేం చేయాలి కనీసం చెప్పండి? నిద్రపోతున్న యోనా లేచి ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. కానీ ప్రార్థన లేదు, దేవుడికి ప్రార్థన చేయలేదు. అంటున్నాడు తన డెసిషనే, నన్ను ఎత్తి పడేసి అన్నాడు. వాళ్ళు పడేశాడు. పడేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేశావు అన్నాడు. చెప్పండి, ఇప్పుడు అబద్ధమా నిజమా? ఎన్నిసార్లు మనం కూడా మన డెసిషన్ని దేవుని మీద రుద్దుతావు కదా. నువ్వు దేవునికి ప్రార్థన చేయకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తావు. బిజినెస్ ఫెయిల్ అయిందనుకో, ఏంటి ప్రభువా, నీకు ఇష్టమైన కుమారుని కదా, నేను చర్చికి వెళ్తున్నాను, కానుకలు వేస్తున్నాను, ప్రార్థన చేసి అన్నీ చేస్తున్నాను, నా బిజినెస్ ఫెయిల్ అయిపోయిందండి ప్రభువా. అసలు స్టార్ట్ చేయమంది ఎవరు? దేవుడా నువ్వా? ఎన్నిసార్లు దేవునికి నీవు అడగకుండా, దేవుని సన్నిధిలో ప్రవేశించకుండా, ప్రభువా ఇది చేయటం నీ చిత్తమా కాదా అని ప్రభు సన్నిధిలో అడిగి నీవు డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి ఖచ్చితంగా దేవుడే ఆయన కారణం అవుతాడు. కానీ నీవు దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి మొరపెట్టకుండా, ఇప్పుడు యోనా అంటున్నాడు, నీవు నన్ను అగాధమైన సముద్రగాల్లో పడవేసి. ఇంకా చదవండి, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఇది కూడా అబద్ధమే. దేవుడు వెలివేశాడా? యోనాను వెలివేశాడా? నువ్వు రావద్దు నా దగ్గరికి అన్నాడా యోనా? ఇక్కడ అసలు రమ్మనే కదా దేవుడు ఏం చేస్తాడంట, 2 చేతులు చాపి యోనా నా దగ్గరికి రా అని ఎన్నిసార్లు పిలిచాడు? 1వ అధ్యాయంలో ఆయన సముద్రం మీద తుఫాను పుట్టించాడు. ఎందుకు? యోనా నా దగ్గరికి వస్తాడేమో అని. రాలే. గాలి పుట్టించాడు, యోనా వస్తాడేమో అని. రాలే. కనీసము ఓడ నాయకుడు వచ్చి నిద్రపోతా అనే మాట ఎవరితో? దేవుని సేవకుడితో, హెబ్రీయుడితో. ఇన్ని మాటలన్నా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాడా? దేవుని చేతి చాపుతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడా? కనీసము ఈ యొక్క ఓడ మీద నిలబడి నన్ను ఎత్తి పడేయను అన్నప్పుడైనా కనీసం ప్రభా వీళ్ళని ఎత్తి పడేస్తున్నారు, నీ చేతులకు వచ్చేస్తున్నాను ప్రభా అన్నాడు అక్కడైనా? యేసయ్య ఆయన మరణించే ముందు ఆయన ఒక మాట అన్నాడు, తండ్రి నీ చేతికి, కానీ అదేనా ఆ మాట అన్నాడు యోనా? ఇప్పుడు అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను అంటున్నాడు. అంటే దేవుని మీద ఎన్ని నిందలు మోపుతున్నాడో యోనా జీవితంలో. ఎన్నిసార్లు మనం కూడా దేవుని మీద నిందలు మోపలేదు? అనేక సార్లు యోనా వలె మనము కూడా అయా నేను వెలివేయబడ్డాను ఎన్నిసార్లు దేవుని మీద మనము అలగలేదు, నింద మోపలేదు. చూడండి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకుంటిని అని యోనా మాట్లాడుతున్నాడు. చూడండి, యోనా ఎన్ని కోల్పోయాడు తెలుసా? యోనా కోల్పోయింది తెలుసా? స్వేచ్ఛ కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి యోనా కోల్పోయాడు. ఏం కోల్పోయాడు తెలుసా? స్వేచ్ఛ కోల్పోయాడు. 2 సుఖము కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు. 3 కూడా యోనా జీవితంలో లేవు. ఉన్నాయా? స్వేచ్ఛ ఉందా? తిరగలడా? అటు ఇటు తిరగలడా? ఎక్కడ తిరగలడు? ఆ కడుపులో. ఆ కడుపు ఎంత ఉంటుంది చెప్పండి? ఆ కడుపు ఎక్కడికి వెళ్ళగలడు? ఇలా మనం అప్పుడప్పుడు ఈ పిక్చర్ చూస్తూ ఉంటాం. ఏనా ఇలా కూర్చున్నాడు, ఇలా దగ్గరగా కూర్చున్నాడు ఆ కడుపు లోపల. ఆ తిమింగిలము లేదా ఆ మత్స్య కడుపులో ఇలాగ మోకరించి కూడా కాదు, కాలు దగ్గర పెట్టి ఇలా దగ్గరికి కూర్చున్నట్టుగా. స్వేచ్ఛ లేదు. 2 సుఖం ఉందా? అందులో ఫుల్ చీకటి, సుఖము లేదు. కనీసం సమాధానం ఉందా? తను బయటకు వస్తాడన్న గ్యారంటీ ఉందా? లేదు. యోనాకి దేవుని సన్నిధిలో ఉండే అవకాశం ఇచ్చాడు.
యోనాకి ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు, కానీ యోనా ఎక్కడ కూడా ప్రార్థన చేయలేదు. యోనా ఎన్నిసార్లు దేవుడు ప్రార్థించగలడో చూద్దాం ఒకసారి. ముందుగా బిగినింగ్ ఆఫ్ ద కమాండ్ ఆఫ్ గాడ్, దేవుని ఆజ్ఞ ప్రారంభంలో ఏమన్నాడు? మొదటి అధ్యాయంకి వద్దాం ఒకసారి. మొదటి అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగును అని ప్రకటింపుము. అయితే అనే మాట మనం చూస్తున్నాం. 3వ వచనం ఉంది, అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి అనే మాట మళ్ళా మనం చూస్తున్నాం. గమనించండి, యెహోవా సన్నిధిలో నుండి పారిపోవలెనని యోనా ఎక్కడికి వెళ్ళాడు? చాలామంది ఏమంటారంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళాడు అనుకుంటాం. కాదు, అది సబ్జెక్ట్ కాదు. యెహోవా సన్నిధిలో నిలవకుండా యోనా ఏమయ్యాడు తెలుసా? పారిపోయాడు. ఇక్కడ ప్రార్థించగలడు, దేవుని ఆజ్ఞ దగ్గర ప్రార్థన చేయలేదు. కనీసము ప్రయాణం దగ్గర ప్రార్థన చేయాలా? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? చేస్తారా? మీరు చేస్తారా? వెరీ గుడ్. చేయకపోతే ఈ రోజు నుండి నేర్చుకోండి, చేయండి. నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలన్నా, లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలన్నా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రయాణం దగ్గర చేసే ప్రార్థన. ఇదిగో ప్రభువా తర్షీషుకి వెళ్తున్నారు, అసలు దేవుని దగ్గర నుండే పారిపోతున్న వ్యక్తి మళ్ళీ ఎలా ప్రార్థన చేయగలడా? అలాంటిది ప్రయాణం దగ్గర ప్రార్థన చేయలేదు. కనీసము ఓడలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలా? బస్సులో ఎక్కిన తర్వాత ప్రార్థన చేస్తారా మీరు? ట్రైన్లోకి ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత చేయరా ప్రార్థన? అయ్యయ్యో, మీరు చాలా నేర్చుకోవాలి. అయితే చేయాలి. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి, ఆటోలో కూర్చొని ప్రార్థన చేయాలి, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఓడలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలి. యోనా చేయలేదు. ప్రభా క్షేమకరంగా నడిపించావు, నీకు వందనాలు తని, జర్నీ అంతా దీవించాడు, ఆమె ఇచ్చింది. ప్రార్థన చేయలేరా? కిందకి వెళ్ళిపోయాడు, దిగువ భాగానికి వెళ్ళిపోయాడు, హాయిగా పడుకునిపోయాడు. పోనీ పడుకునే ముందని చేయాలి కదా, అప్పుడేం చేస్తాడా? అప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేయకుండా యోనా తప్పించుకుండా గమనించండి. అంతేకాదు కనీసము సముద్రములో పడిపోవచ్చున్నప్పుడు కూడా యోనా ప్రార్థన చేయలేదు. యేసయ్య ఆయన కన్ను మూయకు ముందు ఒకే ఒక్క ప్రార్థన చేశాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. స్టెఫెను చనిపోకముందు చుట్టూ రాళ్ళతో కొడుతూ ఉంటే ఆ రాళ్ళు ఒక్కొక్కటి తగులుతుంటే వెంటనే ప్రార్థన చేశాడు, యేసు ప్రభువా ఈ పాపం వారి మీద మోపకము, నా ప్రాణాన్ని చేర్చుకో, నా ఆత్మను చేర్చుకో. మరి యోనా ఎందుకు ప్రార్థన చేయలేదు? కనీసం సముద్రంలో పడిపోవచ్చును, అగాధ సముద్రం, అది భయంకరమైన సముద్రం. అప్పటికి సముద్రం ఏమైనా మెల్లగా ఉందా అంటే లేదు, భయంకరమైన తుఫానుతో ఆ దోణి అంట, ఆ పడవంట, వాడంట మునిగిపోతూ ఉన్నది. అటువంటి టైంలో ఇప్పుడు యోనా అంటే నన్ను ఎత్తి పడేయండి అన్నాడు. ఇప్పుడు పడేయమని అంత ధైర్యం ఉన్న వ్యక్తి అయితే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా అక్కడి నుండి కూడా యోనా దేవుణ్ణి విసర్జించాడు. అటువంటి యోనా ఇప్పుడు ఎవరు గుర్తు వచ్చారో తెలుసా? దేవుని సన్నిధి యోనాకి గుర్తు వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్దాం. సమస్యలు, ఒక ఇబ్బంది, ఒక ప్రాబ్లం, దేవుడు ఎందుకు మనల్ని సమస్యల గుండా వెళ్ళిస్తాడో తెలుసా? ఆయనను గుర్తు ఉంచడానికి. ఆయన గుర్తుకు రావాలి. ఎవరు గుర్తు రావాలి తెలుసా? ఆయన సన్నిధి గుర్తు రావాలి. ఇప్పుడు యోనాకి గుర్తొచ్చింది, మరొకటి గుర్తొచ్చింది. ఏంటో తెలుసా? హీ రిమెంబర్డ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ హిస్ డిస్పైర్. అనగా అతడు దేవుని నమ్మకత్వమును తన నిరాశలో జ్ఞాపకము చేసుకున్నాడు. నిరాశ అంటే ఏంటి? నిరాశ అంటే ఏంటి చెప్పండి? నిరాశ అంటాం కదా, ఆశ నెరవేరకపోతే దాన్ని నిరాశ అంటారు. ఇప్పుడు నిరాశ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, చుట్టూ కూడా చీకటి, భయంకరమైన చీకటి. అనుకున్నాడు నేను సముద్రం యొక్క గర్భంలో ఉన్నానేమో అనుకున్నాడు యోనా. అక్కడ దేవుని యొక్క నమ్మకత్వమును జ్ఞాపకం చేసుకున్నాడు. చదవండి ఒకసారి యోనా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుందామా? ప్రాణాంతము వచ్చినంతగా జలములను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధములను ఆవరించినది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి
భూమి యొక్క గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించినావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటిని. ఇంకా చదవండి. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ వద్దకు నా మనవి వచ్చాను. ఈ ప్రార్థన గమనించండి, చాలా అద్భుతమైన చిన్న ప్రార్థన యోనా చేస్తున్నాడు. ఇది ఎక్కువసేపు ఉండదు, 10 వచనాలు కలిపి ఒక 5 నిమిషాల ప్రార్థన ఉంటుంది. 5 నిమిషాల ప్రార్థన గమనించుదా. ఈ వ్యక్తి సముద్ర గర్భంలో ఉన్న వ్యక్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పర్వతముల పునాదులలోనికి అనే మాట మనం చూస్తున్నాం. ఎక్కడ పర్వతం ఉంటుంది, ఒక పెద్ద పర్వతం అంటే దానికి ఆ యొక్క బరువైన ఆ పర్వతం మోస్తుందంటే లోపల ఎంత పునాది ఉంటుంది? నీకు అర్థమవుతుంది ఆ మాట? అతను మాట్లాడిన మాట అర్థం చేసుకోండి. ఒక బిల్డింగ్, ఎత్తైన బిల్డింగ్ కనబడింది అనుకోండి, మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క బిల్డింగ్ యొక్క పునాది బహులోతుగా వేయబడింది అర్థం. ఒక చెట్టు చాలా ఎత్తుగా పెరిగిందంటే అర్థం ఏంటంటే దాని వేళ్ళు మరింత లోపలికి వెళ్ళిన అర్థం. ఇప్పుడు పర్వతముతో పోలుస్తున్నాడు యోనా. పర్వతం యొక్క పునాది ఉంటుందే, ఆ పునాది యొక్క అంచులకు వెళ్ళిపోయాను నేను అంటున్నాడు. ఎంత సమస్యలకు వెళ్ళిపోయి మీకు అర్థమవుతుందా? మనం అనుకుంటాము మనదే ఎక్కువ సమస్య అనుకుంటాం. యోనాతో పోల్చుకుంటే అసలు మన సమస్య ఏమైనా ఉందా? అసలు యోనా ఆ 3 రోజులు భయంకరమైన చిమ్మ చీకటి, అసలు భోజనం ఎలాగా యోనాకి? గాలి మాత్రమే. నీరు కూడా మేబీ అది తాగుతున్నప్పుడు ఆ నీరు తాగుతున్నాడేమో మనకు తెలియదు. కానీ యోనా 3 దినాలు కూడా భయంకరమైన కూపము అంటారు దాన్ని, కూపములోనికి దిగిపోయిన యోనా మూర్ఛిల్లిపోయాడు. ఈరోజు అనేక మంది వారి యొక్క జీవితంలో మూర్ఛిల్లిపోతున్నారు. ఎందుకో తెలుసా? సమస్యను బట్టి. అయితే యోనా యెహోవాను జ్ఞాపకము చేసుకుంటిని. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్దామా? యోనా యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? యోనా దేవుని గురించి ఇలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమనంటే ఆయన ప్రార్థన వినే దేవుడు. ఎవరండి? నీవు నిన్ను సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీవు చేసే ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కువసార్లు చేసే మిస్టేక్ చెప్పమంటారా? నీవు ప్రార్థన చేయవు, సేవకుడి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా గురించి ప్రార్థన చేయను అంటాం. చెప్పండి, ఇప్పుడు నిజమా కాదా? ఎవరు ప్రార్థన చేయాలి చెప్పండి? సమస్యల్లో దిగిన వారు ప్రార్థన చేయాలా? సమస్యలు దిగకుండా బయట ఉన్నారు ప్రార్థన చేయాలా? మాట్లాడాలి. సమస్యలు దిగింది పాస్టర్ గారా మీరా? ఆ వ్యక్తి అనుకుందాం. ఇప్పుడు సమస్యలు దిగిన వ్యక్తి ప్రార్థన చేయాలా? సమస్యల్లో దేవకుండా ఉన్న వ్యక్తి ప్రార్థన చేయాలా? అంతే కదా, మరి ఎందుకు ప్రార్థన చేయరు? ఇక్కడ యోనా ఫోన్ తీసేసి వారి పాస్టర్ గారికి లేదా ఎవరికో లేదు, తానే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అంటే ప్రార్థన వినే దేవుడు. తాను దేవుని సన్నిధి నుండి వెలివేయబడినా కూడా దేవుని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడంటే కంపల్సరిగా దేవుడు నా ప్రార్థన వింటాడు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తాం. నేను పర్వతముల యొక్క పునాదుల లోపలికి వెళ్ళిపోయినా కూడా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే ఒక గొప్ప విశ్వాసముతో కూడిన ఆ యొక్క జ్ఞాపకాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు, అది 2వ వచనంలో మనకు కనబడుతుంది. అందుకే అంటాడు కదా, నీవు నా ప్రార్థన అంగీకరించినావు అంటాడు. 3వ వచనం వచ్చేసరికి సర్వశక్తిమంతుడకు దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? అది ఈరోజు అనేక మంది దేవుని జ్ఞాపకం చేసుకోవటంలే. దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు అనుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన వింటాడు. ఆయన ఖచ్చితంగా చేయగలడు. సర్వశక్తిమంతుడగు దేవుడు. అంతేకాదు, 3వది చాలా ప్రాముఖ్యమైన మాట. ఎలాంటి దేవుడు తెలుసా? మన దేవుడు జాలిగల దేవుడు.
6వ వచనంలో ఆ మాట ఉంటుంది, నన్ను కూపములో నుండి పైకి రప్పించావయ్యా నువ్వు. ఎంత జాలి గల దేవుడు. 1వ అధ్యాయంలో అసలు నేను ప్రార్థన చేయలేదు, కానీ నా ప్రార్థన నీవు అంగీకరించావు. నా ప్రార్థన నీ సన్నిధికి వచ్చింది. నువ్వెంత జాలిగల దేవుడు ప్రభువా, ఎంత ఒప్పుకుంది. ఈ 3 ఒప్పుకుంటాం మనం ఎప్పుడైనా. ఈరోజు ఒప్పుకుందాం, ప్రభువా నీవు ప్రార్థన వినే దేవుడు. అంతేకాదు నువ్వు సమస్తాన్ని చేయగల సర్వ శక్తిమంతుడు. ఆయనకి ఏది అసాధ్యం కాదు. 3, ఆయన ఖచ్చితంగా జాలిపడే దేవుడు. ఎంతటి ఘోర పాపినైనా, మనం చాలాసార్లు అంటాం కదా, ఎంతటి ఘోర పాపినైనా క్షమించగల ఒకే ఒక్క దేవుడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే జాలిగల దేవుడు. యోనా అర్థం చేసుకున్నాను. యోనా గురించి మనం చూస్తూ ఉంటే ఎంత లోతుగా యోనా హృదయం మనకు అర్థమవుతుంది, గమనించాడు. ప్రార్థన వినే దేవుడయ్యా నీవు, అంతేకాదు సర్వశక్తిమంతుడకు దేవుడయ్యా నీవు, అంతేకాదు జాలిగల దేవుడు అని దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వెలా జ్ఞాపకం చేసుకున్నావు దేవుణ్ణి? చెప్పండి, మనం చెప్పమంటారా? మనం ఎలా జ్ఞాపకం చేసుకున్న దేవుణ్ణి? ఆపదల మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి. చెప్పట్లేదు మీరు. ఆపద మొక్కుల వాడు. విన్నారు ఈ పేరు? విన్నారా? అంటే అర్థం ఏంటి? ఆపద వచ్చినప్పుడు మొక్కుకుంటే తీసేసేవాడు. ఇక్కడ గమనించండి, ప్రార్థన వినే దేవుడు, 2 సర్వశక్తిమంతుడైన దేవుడు, అంతేకాదు జాలిగల దేవుడు. ప్రార్థన వింటాడు, కానీ వెంటనే జవాబు ఇవ్వడు కొన్నిసార్లు. అది మంచిది. నన్ను సింహాల పోలకి వెళ్ళనివ్వద్దు ప్రభు అని దానియేలు ప్రార్థన చేశాడా, చేయలేదా? దేవుడు జవాబు ఇచ్చాడా? తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? అది మంచిది. ఎందుకు అంటే బయట 120 మంది శత్రువులు దానియేలు కోసం కనిపెడుతూ ఉన్నారు చంపడానికి. లోపలేమో 5 లేదా 10 సింహాలు దానియేలు తినడానికి రెడీగా ఉన్నాయి. దేవుడు దేన్ని తీసివేశాడు తెలుసా? 120 మంది తీసివేశారు, కానీ సింహాలు మాత్రము తీయనివ్వలేదు. ఎందుకని? అది ఆయనకి ఈజీ. ఎందుకంటే మనుషుల మాట వినరు, కానీ జంతువులు దేవుని మాట వింటాయని సమస్తాన్ని ఎరిగిన సర్వశక్తిమంతుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పుడు చెప్పండి, జాలిగల దేవుడా కాదా? జాలిగల దేవుడా? జాలిగల దేవుడైతే సింహాల పోలు పడేసేవేంటి? అదే శ్రేష్టం. ఎన్నిసార్లు మనము కూడా ఆపదలు మొక్కువాడు అన్నట్టుగా జీవించాం. లేదు, ఈరోజు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆయన ప్రార్థన వినే దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన జాలిగల దేవుడు. ఖచ్చితంగా నా మీద జాలి పడతాడు. యోనా యొక్క మనస్సు అక్కడ క్లియర్గా దేవుడు రాయించాడు. ఈరోజు యోనా వలె మనం చెప్పగలమా? అయ్యా నీవు ప్రార్థన వినే దేవుడు, అయ్యా నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఏదైనా చేయగలవు ప్రభువా. అంతేకాదు నీవు జాలిగల దేవుడు అని మనం చెప్పగలుగుతున్నామా దేవుణ్ణి? ముగించేసుకుందాం. 3వ పాయింట్ కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. తన ప్రమాద స్థితిలో అతడు దేవుని ప్రేమను పొందుకున్నాడు యోనా. He received God's love in his danger. చదువుదాం ఒకసారి 8వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచి వారు తమ కృప ఆధారమును విసర్జితురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబలను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. మీరు చెప్పండి, దేవుడు ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చాడు మత్స్యానికి? మీరు చెప్పండి. ఏమని యోనా చెప్తే దేవుడు మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు కక్కేయమని. అప్పుడు యోనాని కక్కేసినాడు. ఏమని చెప్పాడు?
ఆలోచించండి. 3 రోజులు ఎందుకు పట్టింది? చేప 3 రోజులు పడుతుందా? ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ఇశ్రాయేల్ని ఎన్ని సంవత్సరాలు దేవుడు నడిపించాడు? ఎందుకు? అసలు ఎన్ని రోజులు వెళ్తే ప్రయాణం తెలుసా? ఎన్ని రోజులు? 11 రోజులు. 11 రోజులు. ఎన్ని రోజులు పట్టింది? 40 సంవత్సరాలు. ఎందుకని ఆలోచించండి. యోనాని కక్కి వేయడానికి దేవుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు తెలుసా? 3 రోజులు తీసుకున్నాడు. ఎందుకు? ఒక మాట కోసం. యోనా మాట అలా అనాలి. ఆ మాట వస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. ఏ మాట తెలుసా? నేను మొక్కుబడులు చెల్లి, అది కాదు. చాలామంది ఏమంటారంటే ఈ మాట చెప్తారు. ఈ మాట తర్వాత అసలైన మాట ఉంది. ఈ మాట కోసమే దేవుడు చూస్తున్నాడు. యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరుకును. ఒకసారి 2 చేతులు పైకిద్దామా? బిగ్గరగా దేవునికి ఆయన మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఎవరి యొద్ద రక్షణ దొరికితే చెప్పండి. ఇప్పుడు యేసయ్య యొద్దనే. అది ఈ మాట కావాలి. నువ్వు ఎన్ని చెయ్యు, అన్నీ చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పాలి. నువ్వు టాబ్లెట్లు వేసుకో, ఇంజక్షన్ వేసుకో, అన్నీ వేసుకో, యేసయ్య యొద్దనే నాకు రక్షణ దొరుకును. మెడిసిన్ కాదు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో అంతలో ఆ మాట చూస్తున్నాం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా. గమనించండి. ఈరోజు ఏమని చెప్తున్నాం? రక్షణ ఎవరికి తెలుసా? అది యెహోవాది. రక్షణ ఎవరు చెప్పండి? రక్షణ మంది కాదండి. చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం. చాలండి. మళ్ళీ చెప్పండి అన్నమాట. అందరూ చెప్పండి ఒకసారి. అందరూ గట్టిగా చెప్పండి. ఇంకా రక్షణ యెహోవాది అనండి. ఇంకా గట్టిగా. ఎవరిది? నీది కాదు. నువ్వు ప్రార్థన చేసి వచ్చేసింది రక్షణ కాదు. ఆయన జాలి పడ్డాడు, వచ్చింది, అంతే. నేను ప్రార్థన చేశాను, నేను బలంగా ప్రార్థన చేశాను, అందుకే దేవుడు నన్ను రక్షించాడు. అబద్ధం. రక్షణ ఆయనది. ఎవరికి ఇవ్వాలో ఆయన ఇస్తాడు, ఎవరికి ఇవ్వకూడదో ఆయన ఇవ్వడు. ప్రయాసపడు వల్ల ఏమీ లేదు, పొందగోరు వల్ల ఏమీ లేదు, కరుణించు దేవుని వల్లనే. ఈరోజు ఆ రక్షణ కావాలంటే ఆ రక్షించే హస్తాన్ని నీవు పట్టుకొని, అయ్యా నీ రక్షణ నాకు కావాలని బతిమలాడుతుంటే, ఆయన యొక్క కనికరం మీద ఆధారపడితే, అయ్యా నీ యొద్దనే రక్షణ దొరుకును అని నీవు పరిపూర్ణమైన విశ్వాసంతో ఒప్పుకుంటేనే ఆ రక్షణ నువ్వు పొందుకోగలవు. లేదా రక్షణ నీకు దొరకదు. చూడండి, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థన చేస్తున్నాడు యోనా. దేవుని దగ్గరే రక్షణ, ఇంకెవరి దగ్గర రక్షణ లేదు. ఎందుకంటే రక్షణ అనేది దేవుని హృదయాన్ని ప్రత్యక్షపరుస్తుంది. ఆయన హృదయం ఏంటి తెలుసా? రక్షణ, రక్షించాలి. ఇదే ఆయన హృదయం. 24 గంటలు కూడా ఆయన ఒకే ఒక్క మాట అంటాడు, నేను రక్షించాలి నా ప్రజల్ని అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన ఆయనకి ఎప్పుడు కూడా రాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాను. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఎన్ని ప్రమాదాలు పంచుకునే తెలుసా? కానీ ఆయన హృదయం ఎలా కూడా తెలుసా? నా కుమారుడు ఏమవ్వాలి? రక్షించబడాలి. రక్షణ దేవుని హృదయాన్ని ప్రత్యక్షపరుస్తుంది. రక్షణ విధేయతను ఉత్పత్తి చేస్తుంది. రెండవదిగా రక్షణ ఏం చేస్తుంది తెలుసా? విధేయత. ఇప్పుడు నువ్వు లారీ కింద కాపాడబడ్డావు అనుకో. లారీ వెళ్తుంది, నువ్వు రోడ్డు దాడుతున్నప్పుడు అర్జెంటుగా ఒక స్పీడ్గా ఒక లారీ వచ్చేస్తుంది. అయితే ఒక వ్యక్తి నిన్ను కాపాడాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పినా చేస్తావా, చేయవా? ఎందుకు చేస్తావు? నీ ప్రాణాన్ని రక్షించాడు. అలాంటిది నరకానికి వెళ్ళకుండా నీ ప్రాణాన్ని కాపాడిన దేవునికి ఎంత విధేయతను చూపిస్తున్నావు నువ్వు? నీకు అర్థమవుతుంది నా మాటలు? ఇప్పుడు అంటున్నాడు యోనా, అయ్యా నా ప్రాణాన్ని కాపాడావు కదా, నీకు నేను విధేయత చూపిస్తాను అని యోనా
ఆ విధేయతను గురించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మూడవదిగా, రక్షణ జీవితకాలం అంతా అప్పగించుకుంటూ పురికొల్పుతుంది. అంటే జీవితకాలం అంతా కూడా ఎవరికి అప్పగించుకోవాలి తెలుసా? దేవునికి నీ జీవితాన్ని పూర్తిగా అప్పగించుకోవాలి. ఈరోజు ఎంతమంది మనం అలా ప్రార్థించగలుగుతున్నాం? ఒకే ఒక మాట అన్నాడు, వెంటనే దేవుడు అన్నాడు, హే కక్కేసే అన్నాడు. అంతే. ఏ మాట అది? యెహోవా యొద్దనే నాకు రక్షణ. ఆయన ఏదైనా చేయగలడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందామా? ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు, రక్షణ నీది కాదు, నీవు చేసే క్రియల వల్ల వచ్చేది కాదు రక్షణ. ఏదో నువ్వు మెడిసిన్ తీసుకుని వచ్చేది రక్షణ కానే కాదు. దేవుడు ఉచితముగా ఇస్తేనే దేవుడు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఇది శ్రేష్టమైన సమయం. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎంతమంది కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. కొన్ని నిమిషాలు ఆయన రక్షించే దేవుడు కాబట్టి ఈరోజు ఆయన యొక్క రక్షణను మనకు అనుగ్రహించింది. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏదైనా చేయగలం, కథ మొత్తం మార్చగలం. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలం, కథ మొత్తం మార్చగలం. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమించువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం నామముకే తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. మా దేవా నీవే నా తోడుంటే
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. ఈరోజు యోనా వలె ఒప్పుకుందామా? ఆయన ప్రార్థన వినే దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడు. అయ్యా నా మీద జాలిపడయ్యా, అయ్యా నా మీద జాలిపడు ప్రభు అని అడుగుదామా? యోనా అడుగుతున్నాడు, అయ్యా నీవు జాలి గల దేవుడు కదయ్యా. యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాము. మనం అనాల్సిన ఒకే ఒక మాట, యేసయ్య యొద్దనే నాకు రక్షణ దొరుకును. యేసయ్య యొద్దనే మాత్రమే రక్షణ. ఈరోజు యోనా వలె ఒప్పుకుందా? యోనా ఒప్పుకున్నాడయ్యా, యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరుకునని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, వెంటనే విడుదల తన యొక్క శరీరానికి, తన యొక్క ఆత్మకు, తన యొక్క మనస్సుకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీకు విడుదల కావాలంటే నువ్వు చెప్పాల్సిన ఒకే ఒక్క మాట, నోటి మాట చెప్పడం కాదు, ఈ మాట నీ హృదయపూర్వకంగా రావాలి. యోనా వలె యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరుకును. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థన చేద్దామా? మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము. ఆకాశము క్రింద ఇవ్వబడిన